బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. 7 వైసీపీ పార్టీ కౌన్సిలర్లు, 4 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు చీరాల శాసనసభ్యులు మద్దలూరు మాలయ్యకొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. దాంతో చీరాల మున్సిపల్ పాలకవర్గం సంక్షోభంలో పడింది. అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ ఎలక్షన్లో అనేక మంది కష్టార్జితం, ఎంతోమంది యొక్క కష్ట ఫలితం ఈరోజు నేను చీరాల ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. మరి అక్కడితోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇప్పుడు టౌన్లో వచ్చేటప్పటికి ఏ అభివృద్ధి కూడా నేను చాలా సందర్భాల్లో బాధుడే బాధుడు ఇదేం కర్మ ద్వారా టౌన్ అంతా కూడా తిరిగి చూశాను. ఆ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఎవరైతే కౌన్సిలర్స్గా ప్రస్తుతం ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలుచుకొని మనందరం కలిసి పని చేద్దాం, మీరు నాతో పాటు రండి, మనం వెళ్దామంటే వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో అన్నా నేను మీ వెనకాలే ఉంటాం, మమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి, ప్రజలకు మేము హామీ ఇచ్చాం, ఈరోజు హామీలు నీ ద్వారా నెరవేరుతాయి అంటే ఎందుకంటే మాకు ఏం కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. నేను కూడా వాళ్ళకి అదే పద్ధతిలో స్వాగతం పలికాను. ఖచ్చితంగా టౌన్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా ఏ వార్డును కూడా వదిలిపెట్టేటువంటి అవసరం లేకుండా వాళ్ళు కూడా నాతో పాటు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మంచి డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా చీరాలలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గమనించాను నేను. అలాగే ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్న వాళ్ళని గమనించాను. అలాగే కొన్ని వార్డుల్లో పెన్షన్ లేనటువంటి వాళ్ళని చూశాను. అలాగే కొన్ని దగ్గరలో మరి వాళ్ళకి రేషన్ కార్డ్స్ కూడా లేనటువంటి వాళ్ళని చూసాం. ఇవన్నిటిని కూడా వీళ్ళందరినీ కలుపుకొని ఈరోజు ఏ రకంగా వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారో అదే పద్ధతిలో అయితే ఈ రోజున మేమందరినీ కూడా ఇంకా వాళ్ళకి వాళ్ళ వార్డుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాటర్కి చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని ఒకరోజు మంచి మీటింగ్ పెట్టి ఈ యొక్క చీరాల మున్సిపాలిటీలో ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నది మేమందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ